ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 61 అధ్యాయము 10వ వచనము. నీతి అనే పై వస్త్రమును నాకు ధరింపచేసి ఉన్నావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అసలు నీతి అంటే ఏంటి? దేవుణ్ణి నమ్మడమే నీతి కదా. రోమీయులకి రాసిన పత్రికలో మనం చూస్తే నీతిమంతుడు ఒక్కడు కూడా కనపడలేదంట. పాత నిబంధన భాగంలో మనం చూస్తే నోవహు ఆ తరము వారిలో నీతిమంతుడిగా కనపడ్డాడు. అబ్రహామును మనం చూస్తే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీతి అనే వస్త్రాన్ని మనం ధరించుకోవాలి. దేవుని దృష్టిలో నీతిమంతులుగా మనం ఉన్నప్పుడు నీతిమంతులంట చిగురాకు వలె అభివృద్ధి పొందుతారంట. నీతిమంతులు మరణం నుంచి తప్పించబడతారు. నీతిమంతులు బాధల నుంచి తప్పించబడతారు. నీతిమంతులు అనేకులకు ఉపదేశం చేస్తారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ తరము వారిలో నోవహు నీతిమంతుడిగా కనపడ్డాడు. ఈ తరము వారిలో మనము కూడా దేవుని దృష్టిలో నీతిమంతులుగా కనపడాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనములో చూస్తే మొదటగా నా నీతిని నా రాజ్యమును వెతకండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవునండి, మొదటగా దేవుని నీతిని రాజ్యమును మనం వెతికే వారముగా, నీతి అనే వస్త్రమును ధరించుకునే వారముగా, మరి 1 తిమోతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనములో చూస్తే నీతిని భక్తిని సంపాదించుకోమంటున్నాడు కదండి. నీతిని వెతికి నీతి అనే వస్త్రమును ధరించుకొని నీతిని సంపాదించుకునే వారముగా మనము ఉండాలి. యోబు దేవుని దృష్టికి నీతిమంతుడిగా కనపడ్డాడు. అబ్రహాము దేవుని దృష్టికి నీతిమంతుడిగా కనపడ్డాడు కాబట్టి పునాదులు కలిగిన పట్టణమును స్వతంత్రించుకున్నాడు. నోవహు నీతిమంతుడిగా కనపడ్డాడు కాబట్టి నోవహు కుటుంబము రక్షించబడింది. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని పాదాల చెంతకొచ్చిన మనము దేవుని యొక్క నీతిని మనము ధరించుకుందాము. దేవుని దృష్టిలో నీతిమంతులుగా మనల్ని మనం సిద్ధపరచుకుందాము. ఆయన మీద నమ్మిక ఉంచుదాము. అలాగా మనము ఉన్నట్లయితే మరణం నుంచి తప్పించబడతాం, బాధ నుంచి తప్పించబడతాము. అలాగే ఈ తరము వారిలో దేవుని దృష్టికి నేను నీతిమంతులుగా కనబడినట్లయితే మనల్ని దేవుడు చిగురాకు వలె అభివృద్ధి చేస్తారు. ఆమేన్.